వెల్కమ్ టు పొలిటికల్స్. నేను మీ కంచు కిరణ్. పర్యాటక ప్రదేశాల్లో ముఖ్యమైన ఒక ప్రదేశానికి మనం వచ్చాం. అదే సీ హారియర్ మ్యూజియం. విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ సీ హారియర్ మ్యూజియం దాదాపు నౌకాదళంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైన సేవలు అందించి దాన్ని ప్రస్తుతం విశాఖలో మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు సీ హారియర్ క్యూరేటర్ ఉపేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెస్తున్నాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ సీ హారియర్ విశేషాలు ఏంటి సార్? దిస్ ఈస్ ద సీ హారియర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ఇండియన్ నేవీ. ద ఎంటైర్ సీ కోస్ట్ ఆఫ్ ఇండియా is protected by the navy. This aircraft is also known as carrier borne aircraft, specially made for the landing on the aircraft carrier ships. సో అంటే ఇది షిప్స్ మీదే ల్యాండ్ అవుతుంది. అవునండి. ఇది షార్ట్ డిస్టెన్స్లో టేకాఫ్ చేయగలదు, షార్ట్ డిస్టెన్స్ ల్యాండ్ చేయగలదు, అలాగే వెర్టికల్గా టేకాఫ్ చేయగలదు, వెర్టికల్గా కూడా ల్యాండ్ చేయగలదు. ఓకే ఓకే. ఈ ఇంజిన్ని రోల్స్ రాయ్స్ కంపెనీ తయారు చేసింది. దిస్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే. అంటే విశాఖలో అంటే దీన్ని మ్యూజియంగా ఏర్పరచాలని ఎందుకు అనుకుంది సార్ అప్పుడు గవర్నమెంట్? పర్యాటకులను ఆకర్షించడానికి ఆ విధంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే సార్. ఎలా ఉంది సార్? టూరిస్టులు వస్తుంటారు సార్ ఇక్కడికి? చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ ఎయిర్క్రాఫ్ట్ చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే ఇది అందరికీ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్కి నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి దీనివల్ల. సార్ ఈ సీ హారియర్ మ్యూజియం అంటే విశాఖలో ఉంది సార్, ఇంకా వేరే ప్రాంతాల్లో అంటే ఒక విమానాన్ని మ్యూజియంగా తయారు చేసేలా ఎక్కడైనా ఉంది సార్? ప్రస్తుతానికైతే విశాఖపట్నంలో ఉంది. అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్స్ ఇవి. ఇది అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్ పైలాండ్ మీద ఫిట్ చేస్తారండి. పైలాండ్ మీద అడిషనల్ ఫ్యూల్ ట్యాంకే కాకుండా రాకెట్స్, మిజైల్స్, బాంబ్స్ కూడా ఫిట్ చేస్తారండి. మనకి అటు అవసరం లేనప్పుడు అవి తీసేసి ఈ అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్స్ ఫిట్ చేసుకోవచ్చండి. మనకి ఏది అవసరమైతే అది ఫిట్ చేయాలి. రెండు కూడా డిటాచబుల్ అండి, ఏది కావాలంటే అది ఫిట్ చేసుకోవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయడానికి అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్ ఫిట్ చేస్తారండి. వార్ టైంలో మనకి మిజైల్స్ కానీ, రాకెట్స్ కానీ, బాంబ్స్ కానీ క్యారీ చేసే టైం అప్పుడు ఈ అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్ తీసి పైలాండ్ మీద అవి ఫిట్ చేస్తారండి, అమ్యునిషన్ ఫిట్ చేస్తారు. సార్ ఇది ఎజెక్షన్ సీటా ఏంటి సార్? ఇది పైలట్ దీనిని ఎజెక్షన్ సీట్ అంటారండి. అన్ని జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ఎజెక్షన్ సీట్ ఉంటుంది. పైలట్ ఎయిర్క్రాఫ్ట్ని సేవ్ చేయలేకపోయినప్పుడు అట్లీస్ట్ తన లైఫ్ సేవ్ చేసుకోవడానికి దీన్ని డీ హ్యాండిల్ ఒకటి ఉంటుంది, దీన్ని పుల్ చేస్తారండి. దీన్ని పైలట్ లైఫ్ సేవ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ డీ హ్యాండిల్ పుల్ చేస్తారు. ఈ హ్యాండిల్ పుల్ చేసేటప్పుడు ద హోల్ సీట్ విల్ బ్రేక్ ద క్యానపీ, ఇట్ విల్ కమ్ అవుట్ అండి. ఇది వచ్చాక పారాచూట్ ఆపరేట్ అవుతుంది. పారాచూట్తో పైలట్ సేఫ్గా ల్యాండ్ దిగిపోతాడు. అలాగే ఎయిర్క్రాఫ్ట్ డిచ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పైలట్ సీట్కే పారాషూట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఇందులో ఉంటుంది పారాషూట్. ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఎమర్జెన్సీ, ఎయిర్క్రాఫ్ట్ గోయింగ్ టు బి క్రాష్, హీ కెనాట్ సేవ్ ద ఎయిర్క్రాఫ్ట్. దట్ టైమ్ హీ విల్ సేవ్ హిస్ లైఫ్. సో he will operate this D handle. Okay. Then the whole seat will come out. Breaking the canopy, the pilot will be safe when it will operate, you know. Okay. General ga ee Sea Harrier museum lo ఎంత మంది పైలట్స్ ఉంటారు సార్? ఓన్లీ జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఒక్కడే ఉంటారు. ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఇద్దరు ఉంటారు. ఓకే ఓకే. ఒక పైలట్ మాత్రమే ఈ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఒక్కడే ఉంటారు. ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఇద్దరు ఉంటారు. ట్రైనర్స్ తక్కువ ఉంటాయి అన్నమాట, ట్రైనింగ్ ఇవ్వడానికి పనికి వస్తాయి. సార్ ఇది షిప్ నమూనా అనుకుంటారు సార్? అవునండి, ఇది షిప్ మోడల్ ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్ మోడల్ అండి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది యునైటెడ్ కింగ్డమ్ తాలూకా షిప్. ఇది రాయల్ నేవీలో కూడా సర్వీస్ చేసింది. దానిలో సర్వీస్ అయిన తర్వాత ఇండియాకి వాళ్ళు అమ్మారండి. ఇండియా కొనుగోలు చేసింది దీన్ని. కొనుగోలు చేసిన తర్వాత చాలా సంవత్సరాలకు ఇండియాలో పనిచేసింది. తర్వాత దీన్ని డీకమిషన్ అయిపోయింది, స్క్రాప్ కూడా వెళ్ళిపోయింది. తర్వాత దీన్ని బైక్స్ కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు విరాట్ బైక్స్ అని కూడా తయారు చేస్తారు. అవునవునవును సార్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే సో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అవునండి. అంటే విమానాలు, హెలికాప్టర్లు ఇవన్నీ కూడా క్యారియర్ చేసి సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అదే కదా సార్ ఇది? అవునండి. అది హెలికాప్టర్లు కానీ జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, స్పెషల్లీ మేడ్ ఇట్ ఫర్ జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అండి. హెలికాప్టర్ సో మెనీ షిప్లో ల్యాండ్ అవ్వగలవు, కానీ దీని మీద కూడా ఈజీగా ల్యాండ్ అవ్వగలవు హెలికాప్టర్స్. ఇది జెట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లకు మాత్రమే ల్యాండ్ అవ్వడానికి బాగానే ఉంటుంది. ఎంత బాగానే ఉంటుంది కదా, దానికోసం తయారు చేసింది. ఇది ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియన్ మేడ్ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఉందండి. అవును. ఓకే. కొత్తది అది. ఇది పాతది డీకమిషన్ అయిపోయింది, స్క్రాప్ అయిపోయింది. మనం కూడా ఇండియా కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియన్ మేడ్ విక్రాంత్ కూడా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీస్ లో ఉంది. సార్ ఇవి సీ హారియర్ టైర్స్ సార్? అవునండి, సీ హారియర్ టైర్స్ డిఫరెంట్ టైప్ లో ఉంటుంది. నోజ్ వీల్ ఉంటుంది, మెయిన్ వీల్ ఉంటుంది, వింగ్ టిప్ లో కూడా వింగ్ టిప్ వీల్స్ కూడా ఉంటాయండి. దీనికి 8 లేయర్స్ ఉంటాయండి. 8 లేయర్స్ ఏదండి దీన్ని ఈ వేరియంట్ అంటే ఎన్ని లేయర్స్ సరిగ్గా కౌంట్ చేసి
ఆ రీపెయిన్ లేయర్ని బట్టి దీన్ని చేంజ్ చేస్తారండి. అంటే వీటికి చాలా ఎఫిషియన్స్ ఉంటాయి కదా సార్, ఎందుకంటే ఇది చాలా వేగంగా ల్యాండ్ అవుతుంటుంది కదా సార్. చాలా వేగంగా ల్యాండ్ అవుతుంది. దీని సామర్థ్యాన్ని చెక్ చేసి దీన్ని ఫిట్ చేస్తారండి. ఓకే 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 సార్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విరాట్ అండి. నార్మల్గా వీటిని ఇక్కడ డెక్ మీద పార్క్ చేసేటప్పుడు ఈ విధంగా పార్క్ చేస్తారు. ఎమర్జెన్సీ పర్పస్ టేక్ఆఫ్ చేయాలంటే దీన్ని ఫస్ట్ దాని మీదకి ట్రాక్టర్తో తీసుకెళ్ళి మెయిన్ లైన్ మీద తీసుకెళ్ళి పెడతారండి. అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వాటిని అక్కడ పెడతారండి. సో ఇప్పటికే జెట్ పైలట్స్ ఉన్నాయి కదా సార్ అక్కడ, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్, అవి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి సార్. హెలికాప్టర్ అంటే ఇవన్నీ ఫైటర్ జెట్లు పార్క్ చేస్తారు ఇక్కడ వరకు. వీటికి ఇక్కడ పెద్ద హ్యాంగర్ ఉంది, అక్కడ ఉంది కదా, అది కిందకి వెళ్ళిపోద్ది. ఓకే, లోన సెక్యూర్ చేస్తారు. నైట్ టైం కానీ బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కానీ లాన్ సెక్యూర్ చేస్తారు. మనకి బ్యాడ్ వెదర్ కండిషన్ ఫ్లయింగ్కి వచ్చేటప్పుడు మీద తీసుకొస్తారు. సో అంటే హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళు ఇక్కడ నుంచి కాదు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళిపోతాయి. ఇవి వీటితోనే ఉంటాయి, లోన్ హ్యాంగర్ అని ఉంటుంది. ఆ హ్యాంగర్లో ఉంటాయి. మనకి అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తారు. కింద ఇక్కడ మీకు ఇదిలాగా ఉందా, అది లిఫ్ట్ వెల్ అంటాం దానికి. ఆ లిఫ్ట్ వెల్ కిందకి వెళ్ళిపోతుంది. అది కిందకి వెళ్ళి హ్యాంగర్తో లెవెల్లో ఈక్వల్ అవుతుంది. అప్పుడు ట్రాక్టర్తో టో చేసి దాన్ని హ్యాంగర్ దాని మీద పెడతారు. ఆ లిఫ్ట్ వెల్ నుంచి మీదకి వస్తుంది అది లిఫ్ట్, మళ్ళీ దాంతో ఈక్వల్ అయిపోద్ది. అప్పుడు దాని మీద నుంచి ఎక్కడెక్కడ స్పాట్ చేయాలో ఆ ట్రాక్టర్ టోయింగ్ ఆమె చూసారు కదా, దాంతో అక్కడ పార్క్ చేస్తారు. దాన్ని పార్కింగ్ పొజిషన్ అంటే టేకప్ పొజిషన్ పార్క్ చేస్తారు. అప్పుడు అది టేకప్. ఇది సిబ్బంది సార్ వీళ్ళు, అది 2014 తాలూకా క్రూ మెంబర్స్ అండి. వీళ్ళందరూ ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో పనిచేసేవాళ్ళు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ని మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చేస్తారు. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు సిబ్బంది అండి వీళ్ళందరూ కూడా. సార్ ఈ సీ హ్యారియర్ 2014లో డీకమిషన్ అయిందండి. 2016లో ఉంది. 2016లో డీకమిషన్ అయింది. సో అప్పటి నుంచి అంటే 2014లో అప్పుడు ఉన్న సిబ్బంది వీళ్ళంతా. అవునండి, వీళ్ళందరూ 2014లో ఉంది సార్. సార్ ఈ సీ హ్యారియర్ కూడా ఎయిర్ ఫ్యూలింగ్ సిస్టమ్ ఉంది సార్. అవునండి, సీ హ్యారియర్ కూడా 45 మినిట్స్ మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో ఫ్లై చేయగలదు. దీని ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ విధంగా ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ సిస్టమ్ కూడా దీనికి కూడా ఉంది. అలాగే దీనికి అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్ కూడా ఫిట్ చేసి ఆ విధంగా కూడా ఫ్లయింగ్ డ్యూరేషన్ దీన్ని పెంచే అవకాశం ఉందండి. దీనికి చెప్పండి సార్, 2 రకాలుగా ఫ్యూలింగ్, అడిషనల్ ఫ్యూలింగ్ ఇవ్వచ్చు అండి సార్. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ 45 మినిట్స్ అంటే సీ హ్యారియర్ మాత్రం 45 మినిట్స్ మాత్రం ఫ్లై చేయగలరు. దాన్ని ఫ్లయింగ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయాలంటే అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్ అని ఫిట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ కూడా చేయొచ్చు. ట్రైనింగ్లో కూడా అడిషనల్ ఫ్యూల్ ట్యాంక్స్తోనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది సార్. అవసరం లేదు, ట్రైనింగ్లో వాళ్ళ ముందు వేరే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. అలాగే ఒక సిమ్యులేటర్ కూడా ఇక్కడ ఉంది, దానిలో ట్రైనింగ్ అనేది సిమ్యులేటర్ తీసుకుంటారు. సిమ్యులేటర్ తర్వాత దీనిలో ట్రైలర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ట్రైలర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, దానిలో కూర్చుంటారు. దానిలో అయిన తర్వాత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో సింగల్గా సోలో చెక్ ఉంటుంది అన్నమాట. అప్పుడు వాడు సోలో చెక్ అయిపోయిన తర్వాత వాడు క్వాలిఫై సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. వాడు ఇంకా ఓన్గా ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్ళగలరు. సార్ ఇవి వింగ్స్లో ఉన్నాయి ఏంటి సార్? ఇది టైల్ ప్లేన్కి సంబంధించిన పార్ట్స్ అండి. టైల్ ప్లేన్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ చేంజింగ్ డైరెక్షన్, క్లైంబింగ్, డైవింగ్ ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ ఏరోబిట్స్ కూడా చేస్తుంటుంది. దానికోసం ఇవి ఉపయోగిస్తారండి. అంటే సీ హ్యారియర్ అనేది చాలా వేగవంతంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అవునండి. సో ఇవి డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలన్నా వీటి ద్వారానే. అవునండి, టైల్ ప్లేన్ తాలూకా ఎలివేటర్స్, ఎలిరన్స్, ఫ్లాప్స్ ఇవన్నీ ఇందులో వస్తాయి, టైల్ ప్లేన్స్లోకి వస్తాయి. సార్ ఏంటి సార్ ఇది? ఇది సీ హ్యారియర్ తాలూకా ఒరిజినల్ ఇంజిన్ అండి. దీన్ని పేరు పిగాసస్ అండి. పిగాసస్ అంటే గ్రీక్ మైథాలజీలో ఆ గ్రీక్స్ తాలూకా గాడెస్ని పిగాసస్ అంటారండి. దానివల్ల ఈ ఇంజిన్కి వాళ్ళు పిగాసస్ అని పేరెట్టారండి. ఇది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ మేడ్ బై ద టైటానియం అండి. అలాగే ఈ ఇంజిన్లో ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ ఇంజిన్ హెలికాప్టర్ దీనిలాగా హోవర్ చేసే అవకాశం ఉందండి. హోవర్ చేసే ఇది ఇందులో టెక్నాలజీ పెట్టారండి దీనిలో. ఓకే ఓకే సార్, ఇది చాలా వెయిట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సీ హ్యారియర్ చాలా వేగంగా ప్రయాణిస్తుంటుంది. అంత వెయిట్ని అంటే క్యారీ చేయడం అంటే కొన్ని ఏవో నామ్స్ ఉంటాయి కదా సార్? అవునండి, దీని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఇంజిన్ అండి ఇది. ఆ పవర్ వల్ల దీని వెయిట్ అంత దానికి పర్వాలేదండి. దానికి ఎంత వెయిట్ అయినా లాగేయగలదు. ఓకే, ఇది యాక్చువల్గా ఇది వెయిట్ తక్కువే. మన ఆ ఎయిర్ బస్సు దాటితే ఒక రెక్కే 10 మంది ఎత్తవలసి వస్తుంది. ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఆ విక్రాంత్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ సీహాక్ అనే ఎయిర్ క్రాఫ్ట్ దాంతో కొనుగోలు చేస్తారండి. ఈ సీహాక్ అనేది హుక్ సిస్టమ్ ఉంటుంది. దీనికి అరెస్టర్ వైస్ ఎంగేజ్ చేస్తే దీన్ని షార్ట్ డిస్టెన్స్లో ల్యాండింగ్ టేకప్ చేయొచ్చు.
సార్ ఇది కూడా షిప్ మీద ఐ మీన్ ల్యాండ్ అవుతుంది కదా సార్? ఇవన్నీ క్యారియర్ బార్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. స్పెషల్లీ వీటిని క్యారియర్ బార్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎందుకంటారంటే షిప్ మీద ఈజీగా ల్యాండ్ చేయడం కంటే తక్కువ డిస్టెన్స్లో ల్యాండ్ చేయడానికి, తక్కువ డిస్టెన్స్లో టేక్ఆఫ్ చేయడానికి ఉపయోగపడే ఎయిర్ క్రాఫ్ట్ని క్యారియర్ బార్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారండి. నెక్స్ట్ ఇది సార్? ఇది సీ హ్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఈ మ్యూజియం ఉందో ఈ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకు మ్యూజియం అండి. ఇది ఐఎన్ఎస్ విరాట్ అని ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో మనం యూకే నుంచి కొనుగోలు చేసాం. దాంతోపాటు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయండి, సీ హ్యారియర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సార్ ఈ సీ హ్యారియర్ ఈ పేరేంటి సార్? సీ హ్యారియర్ అంటే సీ హ్యారియర్ అనేది గ్రీక్ క్రీచర్ ఆఫ్ బర్డ్ అండి. అది లో లెవెల్ ఫ్లయింగ్ చేయగలదు, అలాగే ఇమీడియట్గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోగలదు, అలాగే క్లైంబింగ్ డైవింగ్ చేసే ఆ బర్డ్ అండి. దాని ఇన్స్పిరేషన్తో దీనికి సీ హ్యారియర్ అని పేరు పెట్టారండి, దాని పేరు. సార్ నెక్స్ట్ సార్? దిస్ ఈజ్ MiG-29 ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇది రష్యా నుంచి కొనుగోలు చేసాం. దీని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పేరు ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండి. ఇది రష్యాలో ఉన్నప్పుడు అడ్మిరల్ గోర్ష్కోవ్ దాని పేరు. మన ఇండియాకి వచ్చిన తర్వాత ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని పేరు ఇవ్వడం జరిగింది. దీంతో కలిపి MiG-29 ఎయిర్ క్రాఫ్ట్ వచ్చే ప్రస్తుతానికి ఇది సర్వీస్లో పనిచేస్తుందండి. MiG-29 అనేది ప్రస్తుతం మన సర్వీస్ నౌకాదళంలో పనిచేస్తుంది. సార్ ఇంతకీ ఈ సీ హ్యారియర్ మ్యూజియం ఎప్పుడైనా యుద్ధాల్లో పాల్గొంది సార్? సిఆర్ ఎయిర్ క్రాఫ్ట్ అది ఐఎన్ఎస్ విరాట్తో మనకు కలిపి వచ్చింది. నార్మల్గా అయితే యుద్ధంలో పాల్గొలేదు, కానీ స్టాండ్ బై ఉండేవి. ఇది రాయల్ నేవల్ ఉండేటప్పుడు ఫాక్లాండ్ వార్లో పాల్గొందండి ఇది సిఆర్ ఎయిర్ క్రాఫ్ట్. సార్ ఇప్పుడు జనరల్గా ఈ సందర్శకులు అంటే ఇవన్నీ చూసి వాళ్ళు ఎలా ఫీలింగ్ అవుతుంటారు సార్? మీతో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నాలెడ్జ్ సంపాదించే ఎక్కువ నాలెడ్జ్ని వాళ్ళు గెయిన్ చేయడం చాలా అవకాశం ఉంటుందండి. అలాగే చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ మ్యూజియంకి వచ్చాక చూసిన తర్వాత. ఈ జెట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారండి, ఎందుకంటే దీని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏరోబేటిక్స్ ఇవన్నీ చేస్తుంది. ఏరోబేటిక్స్ అంటే నార్మల్ ఫ్లైయింగ్ అంటే ఇది క్లైంబింగ్ డైవింగ్ అలాగే రొటేట్ అవ్వడం ఇవన్నీ అడిషనల్గా చేయగలదు ఎయిర్ క్రాఫ్ట్ మిగతా ఎయిర్ క్రాఫ్ట్ కంటే. సార్ ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు సార్ ఇక్కడికి పర్యాటకులు? వైజాగ్ నుంచే కాకుండా వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అలాగే ఇండియా నుంచి చాలా ప్రదేశాల నుంచి వస్తారండి. ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి మనకి ఎక్కువ తాకిడి ఉంటుందండి సందర్శకులు. థ్యాంక్ యూ సార్, ఈ సీ హ్యారియర్ మ్యూజియం కోసం చక్కగా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బీచ్, ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ ఈ మ్యూజియంలో చూస్తే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి, అలాగే వాటి పార్ట్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఏమేం చేస్తారు, ఏమేమి ధరిస్తారు, అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూడడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ రియల్లీ గివింగ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో పిల్లలకి సెలవుల్లో ఇలాగ వచ్చి చాలా ఎగ్జైట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుందన్నమాట ఇలాగా ప్రోగ్రామ్స్కి తీసుకురావడం వల్ల. సో అది మాకు చాలా వండర్ఫుల్ మెమరీగా ఉంటుంది అన్నమాట అది. మేడం ఆప్ కహాं से? Yeah, I'm Sonali. I'm from Orissa, and we had already visited the Kurusura submarine also, and the craft museum also, and this Sea Harrier museum. This is extremely nice and very nice. There is AC condition also. Everything is perfect. People are enjoying, and we are also enjoying. And thank you so much. Did you seen in before in this type of museum? No, never seen. This is my first time, but I already stayed here. Like it's been 1 year completed. I have completed my 1 year in Vizag. I'm working in like hospitality industry, and really I'm like Vizag also, and I love Vizag. बोलिए आप कहाँ से है, आपको कैसे लगा म्यूजियम? म्यूजियम तो बहुत अच्छा है, इंटरेस्टिंग है. जिसको फैक्ट्स पढ़ना पसंद है उनके लिए बहुत अच्छा है. आप पहले कभी देखा ऐसे म्यूजियम को? म्यूजियम्स देखे हैं, बट यहाँ पे नेवी पे जो फोकस है वो काफ़ी अच्छा है. जो एयरक्राफ्ट है ना इधर फाइटर जेट है, आप कभी देखा? नहीं, पहले नहीं देखा. यहाँ पे अच्छे से सारी चीज़ डिटेल्ड है, सो दैट्स वेरी इंटरेस्टिंग. आप देखा है ना जो एयरक्राफ्ट का एक एक पार्ट तो इधर प्रदर्शन का रखा हुआ है ना, आपको कैसा लगा देख के? That's very fun to watch. If anybody has the knowledge to explore everything, it's a really good place for them. बोलिए आप कहाँ से हैं? I'm from Chhattisgarh, and this place is really informative. There is a lot of information about the Navy and everything, which is very interesting, and
it gives me a lot of information and it's very nice. చూశారుగా సీ హ్యారియర్ ఫైటర్ జెట్ టాయిలెట్ యొక్క విశేషాలను. ఇది 1983 నుంచి 2016 వరకు నౌకాదళంలో సేవలు అందించింది. అనంతరం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని తీర్మానించిన అనంతరం విశాఖ బీచ్ రోడ్లో దీన్ని పర్యాటకుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా విశాఖ బీచ్ రోడ్లో పర్యాటకులను ఈ సీ హ్యారియర్ మ్యూజియం ఎంతగానో ఆకర్షిస్తుంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.